అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని పాత్రలోనిది తాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని తాగువాడు తమకు శిక్షావిధి కలుగుటయే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభు చేత శిక్షింపబడి ఉన్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికొకరు కనిపెట్టుకొని ఉండుడి.